హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక వేటగాడు ఒక నక్క ఇంటి వరకు దానిని వెంబడించాడు. అతను అక్కడ ఒక గుంతను తవ్వి దానిని చెట్టు కొమ్మలతో కప్పి దానిపై ఒక మాంసం ముక్కను ఉంచాడు. ఆ తర్వాత అతను ఒక చెట్టు వెనుక దాక్కొని వేచి ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఆ నక్క బయటకు వచ్చి ఆ మాంసం ముక్కను చూసింది. అది ఇలా అనుకుంది, ఇది ఏదో ప్రమాదంలా కనిపిస్తుంది, నేను దీన్ని తినను అని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత ఒక పులి ఆ మాంసం ముక్కను చూసింది. అది ఆ ముక్కను తినడానికి వెళ్ళి ఆ గుంతలో పడిపోయింది. ఆ శబ్దాన్ని విన్న వేటగాడు వెంటనే గుంతలోకి దూకాడు. అప్పుడు ఆ పులి అతన్ని చంపి తినేసింది. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లో వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక వేటగాడు ఒక నక్క ఇంటి వరకు దానిని వెంబడించాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఒక వేటగాడు. ఓకే, వెర్బ్ ఏంది? వెంబడించాడు, అంటే ఫాలో చేశారనమాట. ఈ రెండింటిని మనం కలిపి రాస్తే ఒక వేటగాడు వెంబడించాడు అంటే ఏ హంటర్, ఓకే, ఫాలోడ్. ఫాలో అంటే వెంబడించడం కాబట్టి ఫాలోడ్ ఏ ఫాక్స్, ఒక నక్కని. ఓకే, ఒక వేటగాడు ఒక నక్కను వెంబడించాడు. ఎక్కడి వరకు? దాని ఇంటి వరకు. ఓకే, దానిని ఇంటి వరకు అని రాద్దాం. అంటే ఏ హంటర్ ఫాలోడ్ ఏ ఫాక్స్ టు ఇట్స్ హౌస్. ఓకే, తర్వాత అతను అక్కడ ఒక గుంతను తవ్వి, అంటే ఫస్ట్ ఒక గుంతను తవ్వాడు, ఇది రాద్దాం. అతను తవ్వాడు. తవ్వడం అంటే డిగ్, అంటే తవ్వడం. తవ్వాడు కాబట్టి డగ్, అంటే హీ డగ్. ఓకే, ఏ గుంత అంటే ఇక్కడ పిట్ అనమాట. హీ డగ్ ఏ పిట్. అతను గుంతను తవ్వాడు, దానిని చెట్టు కొమ్మలతో కప్పాడు. ఓకే, కప్పి అంటే కప్పాడు అనమాట. ఇక్కడ కప్పడం అంటే కవర్ చేయడం అనమాట. అంటే కవర్డ్. ఓకే, కవర్డ్ ఇట్, దానిని. ఓకే, దానిని కప్పాడు. దేంతో? చెట్టు కొమ్మలతో. అంటే కొమ్మలు అంటే ఇక్కడ బ్రాంచెస్. ఓకే, చెట్టు కొమ్మలు కాబట్టి ట్రీ బ్రాంచ్. ఓకే, కవర్డ్ ఇట్ విత్ ట్రీ బ్రాంచెస్. ఓకే, తర్వాత ఇంకేం చేశాడు? దానిపై ఒక మాంసపు ముక్కను ఉంచాడు. ఓకే, ఇక్కడ ఉంచడం అంటే కీప్, ఉంచాడు కాబట్టి కెప్ట్ అంటారు. అండ్ కెప్ట్ ఏ పీస్ ఆఫ్ మీట్. మాంసపు ముక్క అంటే పీస్ ఆఫ్ మీట్ అనమాట. దానిపై అంటున్నాం, అంటే ఆన్ ఇట్, దానిపై. ఇది అనమాట. ఏ హంటర్ ఫాలోడ్ ఏ ఫాక్స్ టు ఇట్స్ హౌస్. హీ డగ్ ఏ పిట్, కవర్డ్ ఇట్ విత్ ట్రీ బ్రాంచెస్ అండ్ కెప్ట్ ఏ పీస్ ఆఫ్ మీట్ ఆన్ ఇట్. తర్వాత ఆ తర్వాత అనుంది, అంటే ఆఫ్టర్ దట్, ఆ తర్వాత అతను ఒక చెట్టు వెనుక దాక్కొని వేచి ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? దాక్కున్నాడు. ఓకే, అతను దాక్కున్నాడు, ఇది రద్దాం. హీ దాక్కోవడం అంటే హైడ్, అంటే దాక్కోవడం. దాక్కున్నాడు కాబట్టి హిడ్. ఓకే, హీ హిడ్. ఎక్కడ దాక్కున్నాడు? ఒక చెట్టు వెనక, అంటే బిహైండ్ ఏ ట్రీ. ఇంకేం చేశాడు? వేచి ఉన్నాడు, అంటే వెయిటెడ్ దేర్, అక్కడ వేచి ఉన్నాడు అని అర్థం. ఓకే, కొంత సమయం తర్వాత అంటున్నాం, అంటే ఆఫ్టర్ సమ్ టైం, కొంత సమయం తర్వాత ఆ నక్క బయటకు వచ్చి ఆ మాంసం ముక్కను చూసింది. ఫస్ట్ ఏం చేసింది? బయటకు వచ్చింది. ఆ నక్క బయటకు వచ్చింది, ఇది రాద్దాం. అంటే ద ఫాక్స్, ఓకే, కేమ్ అవుట్, బయటకు వచ్చింది. అండ్ ఏం చేసింది? చూసింది, అంటే చూసింది. దేన్ని? ఆ మాంసపు ముక్కను. అంటే
దట్ పీస్ ఆఫ్ మీట్, ఆ మాంసపు ముక్కను చూసింది. ఓకే, తర్వాత చూడండి, అది ఇలా అనుకుంది అంటే అది అనుకుంది అంటే ఇట్ థాట్, థింక్ అంటే అనుకోవడం కాబట్టి ఇట్ థాట్, అది అనుకుంది. ఏమని? ఇలా అంటే లైక్ దిస్, ఇలా అనుకుంది. ఇది ఏదో ప్రమాదంలో కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది అని అర్థం. ఫస్ట్ అంటే ఇట్ లుక్స్, ఇది కనిపిస్తుంది. ఏదో ప్రమాదం లాగా అంటే సంథింగ్ ట్రబుల్. ఓకే, ఇట్ లుక్స్ సంథింగ్ ట్రబుల్, ఇది ఏదో ప్రమాదంలో కనిపిస్తుంది. నేను దీన్ని తినను అంటే ఐ విల్ నాట్ ఈట్ ఇట్, నేను దాన్ని తినను అని అనుకుంది. తర్వాత ఏం చేసింది? తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఇట్ వెళ్ళిపోయింది, తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ వెంట్ బ్యాక్, అది తిరిగి వెళ్ళిపోయింది. లేకపోతే ఇట్ రిటర్న్ అని రాసినా సరే ఓకే. ఎక్కడికి? తన ఇంటికి. ఇట్ వెంట్ బ్యాక్ టు ఇట్స్ హౌస్, తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ సమ్ టైం, కొంత సమయం తర్వాత ఒక పులి ఆ మాంసపు ముక్కను చూసింది. ఒక పులి చూసింది అంటే ఏ టైగర్ సా, ఏ టైగర్ సా, దేన్ని చూసింది? ఆ మాంసపు ముక్కను అంటే దట్ పీస్ ఆఫ్ మీట్, దట్ పీస్ ఆఫ్ మీట్, ఆ మాంసపు ముక్కను చూసింది. అది ఆ ముక్కను తినడానికి వెళ్ళి ఆ గుంతలో పడిపోయింది. ఫస్ట్ ఏం చేసింది? వెళ్ళింది, ఇది రద్దం. అది ఆ ముక్కను తినడానికి వెళ్ళింది అని రద్దం. అంటే ఇట్ వెంట్ టు ఈట్ దట్ పీస్ ఆఫ్ మీట్, దట్ పీస్ ఆఫ్ మీట్. అండ్ ఇంకేమైంది? పడిపోయింది. ఎక్కడ? ఆ గుంతలో పడిపోయింది. అండ్ ఫెల్ ఇన్సైడ్ దట్ పిట్, అంటే ఆ గుంతలో పడిపోయింది. ఆ వేటగాడు శబ్దాన్ని విని వెంటనే గుంతలోకి దూకాడు. అంటే ఫస్ట్ ఏం చేశాడు? ఆ వేటగాడు శబ్దాన్ని విన్నాడు. అంటే హియర్ అంటే వినడం, ఇక్కడ విన్నాడు కాబట్టి హర్డ్. అంటే ద హంటర్ హర్డ్ దట్ నాయిస్, ఆ శబ్దాన్ని విన్నాడు. అండ్ గుంతలోకి దూకాడు. దూకడం ఇక్కడ జంప్, దూకాడు కాబట్టి జంపుడ్. అంటే జంపుడ్ ఇంటూ దట్ పిట్, ఆ గుంతలోనికి దూకాడు. ఇది అన్నమాట. ఓకే, ద హంటర్ హర్డ్ దట్ నాయిస్ అండ్ జంప్డ్ ఇంటూ దట్ పిట్, అంటే ఆ గుంతలోనికి దూకాడు. అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు ఆ పులి అతన్ని చంపి తినేసింది. అంటే ఫస్ట్ చంపింది, తర్వాత తినేసింది. అంటే దెన్ ద టైగర్ కిల్డ్ హిమ్, అతన్ని చంపేసింది. అండ్ ఏట్ హిమ్, తినేసింది. ఓకే, ఈ విధంగా అనమాట. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ ఏ హంటర్ ఫాలోడ్ ఏ ఫాక్స్ టు ఇట్స్ హౌస్, అంటే ఒక వేటగాడు ఒక నక్కని దాని ఇంటి వరకు వెంబడించాడు. హీ డగ్ ఏ పిట్, అతను ఒక గుంతను తవ్వాడు. కవర్డ్ ఇట్ విత్ ట్రీ బ్రాంచెస్, చెట్టు కొమ్మలతో దాన్ని కప్పాడు. అండ్ కెప్ట్ ఏ పీస్ ఆఫ్ మీట్ ఆన్ ఇట్, దాని మీద ఒక మాంసపు ముక్కను ఉంచాడు. ఓకే, ఆఫ్టర్ దట్, దాని తర్వాత హీ హిడ్ బిహైండ్ ఏ ట్రీ, అతడు ఒక చెట్టు వెనక దాక్కొని వెయిటెడ్ దేర్, అక్కడ ఎదురు చూశాడు. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత ద ఫాక్స్ కేమ్ అవుట్ అండ్ సా దట్ పీస్ ఆఫ్ మీట్, అంటే ఆ నక్క బయటకు వచ్చి ఆ మాంసపు ముక్కను చూసింది. ఆ తర్వాత ఇట్ థాట్ లైక్ దిస్, అది ఇలా అనుకుంది. ఇట్ లుక్ సంథింగ్ ట్రబుల్, ఇది ఏదో ప్రమాదంలా ఉంది, అంటే ప్రమాదంలో కనిపిస్తుంది. ఐ విల్ నాట్ ఈట్ ఇట్, నేను దీన్ని తినను. ఇట్ వెంట్ బ్యాక్ టు ఇట్స్ హౌస్, అది దాని ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆఫ్టర్ సమ్ టైమ్, కొంచెం సేపు తర్వాత ఏ టైగర్ సా దట్ పీస్ ఆఫ్ మీట్, ఒక పులి ఆ మాంసపు ముక్కను చూసింది. ఇట్ వెంట్ టు ఈట్ దట్ పీస్ ఆఫ్ మీట్, అది ఆ మాంసం ముక్కను తినడానికి వెళ్ళింది. అండ్ మరియు ఫెల్ ఇన్సైడ్ దట్ పిట్, ఆ గుంత లోపలికి పడిపోయింది. ద హంటర్ హర్డ్ దట్ నాయిస్, వేటగాడు ఆ శబ్దాన్ని విన్నాడు. అండ్ మరియు జంప్డ్ ఇంటూ దట్ పిట్, ఆ గుంతలోనికి దూకాడు. దెన్
అప్పుడు ద టైగర్ కిల్డ్ హిమ్ అండ్ ఏట్ హిమ్. ఆ పులి ఆ వేటగాడిని చంపి తినేసింది. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.